అక్కడి నీళ్లు విషతుల్యం. తాగితే ఫ్లోరోసిస్ బారిన పడడం ఖాయం. ఫ్లోరైడ్ రహిత నీళ్లే సమస్యకు పరిష్కారం. కానీ అలాంటి స్వచ్ఛమైన మంచినీళ్లు దొరకడం ఆ ప్రాంతంలో అసాధ్యం. ఏం చేద్దామని ఆలోచనలో పడిందా గ్రామం. వాననీటి సంరక్షణే ఏకైక పరిష్కారమని భావించి ఊరంతా ఏకమై అందుకు శ్రీకారం చుట్టింది. ఇది నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం మాద ఎడవల్లి. ఈ గ్రామంలో నీళ్లు గరళంతో సమానం. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అత్యధికం. దశాబ్దాలుగా ఆ నీళ్లే తాగుతున్న ప్రజలు ఎముకల్ని కొరికేసే ఫ్లోరోసిస్ బారిన పడి జీవచ్ఛాలుగా బతుకులు ఈడుస్తున్నారు. 20 ఏళ్లకే 60 ఏళ్ల ముసలివాళ్లలా నరకమనుభవిస్తున్నారు. భవిష్యత్ తరాలైనా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే గ్రామంలోకి మంచినీళ్లు రప్పించడమే పరిష్కారం. ప్రస్తుతానికి గ్రామంలో కృష్ణా జలాలు సరఫరా అవుతున్నా అవి తాత్కాలికమే. భూగర్భ జలాల్లోనే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించడం మరో మార్గం. వాన నీళ్లను ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా చేస్తే ఆ దిశగా ఫలితాలు సాధించవచ్చు. ఈ ఆలోచనే గ్రామస్తుల్ని తట్టి లేపింది. ఏళ్లుగా అనుభవిస్తున్న బాధలు వాళ్ళందరినీ ఒక్కటి చేశాయి. ఇంకేం, గ్రామమంతా ఇంకుడు గుంతల నిర్మాణం మొదలైంది. ఇంటికి ఒక గుంట తీసుకున్నారు, బజార్కి ఒక గుంట తీసుకున్నారు. నీళ్ళ ట్యాంక్ కాడ, బోరింగ్ కాడ, మన నల్ల పైపు కాడ ఇంటికి ఒక గుంత 70% తీసినాం. ఇంక 20% దానికి కూడా తీస్తున్నాం. మన నీళ్లు ఫ్లోరిన్ మాకు వచ్చేది కూడా పడిపోతుంది. ఈ ఇంకుడు గుంతల వాటర్ వల్ల భవిష్యత్తులో ఫ్లోరిన్ రాకుండా, నీళ్లు వేస్ట్ చేయకుండా, ఇప్పుడు ఇంకుడు గుంతలు పెడితే వర్షంలో పడ్డ నీళ్లు వృధా కాకుండా, ఇంటికి బోర్ వేస్తే నీళ్లు కొందరు పడకుండా ఆగిపోతున్నాయి. ఫుల్ బోర్ పడుతుంది, నీళ్ళు ఎప్పుడు ఉంటాయి నిల్వ. భవిష్య జలనిధికి బంగారు పథం వెతుకుతున్న గ్రామస్తులకు శ్రీ సాయి ఓరల్ ఫౌండేషన్ వెన్నుదన్నుగా నిలిచింది. ఇనుకులు గుంటల వల్ల నీళ్లు ఫ్లోరైడ్ తక్కువ అవుతుంది. కొంచెం భూగర్భ జలాలు పైకి వస్తాయి. వర్షాకాలం వృధా అయిపోకుండా ఈ వాటర్ అనేది ఇప్పుడు చెరువులకు వచ్చినా చెరువు కట్టేసినట్టు భూమి ఎంతో చాలా లెక్కన నీళ్లు ఇమిడినట్టు ఈ వాటర్ కూడా చాలా దూరం దాకా వచ్చి నిలిస్తే ఆ బోర్లలో కూడా వాటర్ పైకి వచ్చే ఉపయోగపడుతుందని 100 ఫీట్లు అడుగుల బోర్లు వేస్తే లోపల నుంచి వచ్చి బాగా ఫ్లోరింగ్ అవుతుందని చెప్పి, ఫ్లోరింగ్ వస్తుందని చెప్పి మాకు ఒక ఇంకుడు గుంటలు తయారు చేసి ఆ ఇంకుడు గుంటలు చేసుకుంటే ఏమైందంటే ఆ నీరు మనకు పైనే ఉండి జలాలు మనకు ఫ్లోరింగ్ చాలా తక్కువ అవుతుందని చెప్పి మాకు సారు ఈ కార్యక్రమాలు చేసి మా అంతలో మేమే ఊరోళ్ళమంతా ముందుకు వచ్చి ఈ యొక్క ఇంకుడు గుంటలు మేము తీసుకుంటున్నాము. గతంలో వాననీటి సంరక్షణ ట్యాంకులు నిర్మించినా సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఇంకుడు గుంతల నిర్మాణానికి పూనుకున్న గ్రామస్తులు జల ఫలాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి తప్పక ప్రతిఫలం ఉంటుందని భావిస్తున్నారు.